నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్ గారు. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా తిరుపతిలో సభ ఏర్పాటు చేశారు. చీకటి పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది అని అన్నారు. సో 1 by 1 మాట్లాడిన మాటల్లో అంతరార్థం ఏంటి, ఏం మాట్లాడారు, రాష్ట్రంలో ఈ 2 ఏళ్ల పాలనకి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది డిస్కస్ చేద్దాం సార్. ఏమంటారు? చీకటి పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే 2 ఏళ్ల కూటమి పరిపాలన అడుగడుగునా జగన్మోహన్ రెడ్డిని గుర్తించింది. జగన్మోహన్ రెడ్డి గుర్తుకు తెచ్చింది జనానికి పోల్చుకోవడానికి. అంటే ఈ రోజు సభ కొంచెం ఇవి తెలుసుకున్నట్టున్నారు. గత 2 ఏళ్ల అనుభవాలు తెలుసుకొని మనం చేసింది చెప్పుకుంటే ఎక్కువ ఉపయోగం, ఆయన గురించి ఎక్కువ మాట్లాడితే సమస్య వస్తుందని ఈ రోజుకి అర్థమైనట్టుంది. 2 ఏళ్ళకి అంటే 2 ఏళ్ళు గుర్తించారు. మన 2 ఏళ్ల పరిపాలన అనునిత్యం జగన్ గుర్తు చేసినాము అని ఆలోచించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్ గారిని విమర్శించారు. కానీ వాళ్ళ గురించి చేసుకుంది ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేశారు. అది 2 ఏళ్ళు చేస్తుంటే బాగుండేది. విమర్శలు ఘాటుగా ఉన్నాయి, దాంట్లో కొన్ని తేడాలు ఉన్నాయి, బట్ అర్థం చేసుకున్నారు. ఎప్పటి వరకు ఏ సమస్య గురించి మాట్లాడాలన్నా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు, ఆ ముఖ్యమంత్రి ఇలా చేశారు, ఈ వ్యాఖ్యలు ఉండేవి. వాళ్ళ గురించి తక్కువ ఉండేది. బట్ ఈ రోజు సభలో మాత్రం మాట్లాడిన 4 పెద్దలు వాళ్ళ పాలనకి సంబంధించి వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి ఫోకస్ చేసి మాట్లాడారు. అఫ్కోర్స్ 1-2 విమర్శలు ఖచ్చితంగా చేయాలనుకోండి, చేశారు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఆద్యాంతం మాత్రం కాస్త ఆసక్తికరంగానే అనిపించింది. అదే 2 ఏళ్ళ అనుభవం నేర్చుకున్నారు. మనం గురించి చెప్పుకోవాలి కానీ 2029లో జగన్ గారిని ఓడించండి అంటే 24లో ఓడించి మీకు అధికారం ఇచ్చిన 2వ రోజు నుంచి మళ్ళీ ఓడించండి అంటే ప్రజలకు ఇంకేం పని లేదా? కాబట్టి 5 ఏళ్ళు చూసిన తర్వాత ఎవరిని గెలిపించాలి, ఎవరు ఓడించాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. కాబట్టి జగన్ నామస్మరణ ఎక్కువ చేస్తే అది మనకు సమస్య వస్తుందని 2 ఏళ్ళు గుర్తించినారు. అంటే అర్థం ఏంటి? ఈ 2 ఏళ్లలో కూటమి పరిపాలన అనునిత్యం జగన్ గారిని గుర్తు చేసింది. వాళ్ళ వైఫల్యాలు కూడా కారణమైంది, వాళ్ళ అనవసరమైన రాజకీయ విన్యాసాలు కూడా కారణమే. కొంత దాని నుంచి కవర్ చేసుకునే ప్రయత్నం అనేది ఈ రోజు చేసినారు. సరే, రేపటి నుంచి ఏం చేస్తారో చూడాలి. అది కొంత ఈ సభలో స్పష్టంగా కనపడింది. అండ్ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నా రాజకీయ ప్రయాణంకి తిరుపతికి సంబంధించిన ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. మీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఏమంటారు మీరు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో రాజకీయంగా విభేదించకపోయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మాత్రమే కాదు, హైయెస్ట్ చీఫ్ మినిస్టర్ గా తన పాత్రను పోషించిన వ్యక్తి. మా చిత్తూరు జిల్లాకు సంబంధించి వ్యక్తిగతంగా నా నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గమే. చంద్రబాబు నాయుడు గారిది చంద్రగిరి మండలం, మా తిరుపతి రూరల్ మండలం. ఆయనతో పోల్చుకోవడం నా ఉద్దేశం కానీ మా నియోజకవర్గమే. చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. చాలా పేద కుటుంబం నుంచి, ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి ఒక అసాధారణ రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగాడు. దాన్ని ఎవరు కాదని లేదు. ఖచ్చితంగా ఆయన ఈ ప్రాంతంలో పెట్టినప్పుడు ఈ ప్రాంతానికి ఉన్న అనుభవం, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో చదువుకున్నారు, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ డిగ్రీ చేశాడు, అన్ని ఒక కాంపౌండ్ లో ఉంటాయి. పక్కన ఎస్వి యూనివర్సిటీలో చదివారు. సరే, ఎస్వి జూనియర్ కాలేజ్, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ మేము అందరూ చదువుకున్నాం కానీ ఎస్వి యూనివర్సిటీలో ఆయన చదువుకున్నాడు. మంచి లీడర్ గా ఎదిగినాడు. అంతవరకు ఖచ్చితంగా ఆయన స్మరించుకుంటాడు కదా. ఈ ప్రాంతంతో ఆయనకున్న అనుబంధం ఖచ్చితంగా లోకల్ కాబట్టి దాన్ని మనం దబ్బట్టాల్సిన అవసరం లేదు. అప్రిషియేటబుల్ గానే దాన్ని చూడాలి. సార్, అండ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం 63 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇచ్చామన్నారు. అండ్ మరీ ముఖ్యంగా అంటే ఏమేమి గూగుల్ సెంటర్ వచ్చింది, వీటన్నిటికన్నా ముందు తిరుపతిలో ఉన్నారు కాబట్టి దేవుణ్ణి స్మరిస్తూ వెంకటేశ్వరుని జ్ఞాపకం చేసుకుంటూ సభలో సంబంధించి ప్రసంగం దాంతోనే స్టార్ట్ చేశారు. బట్ ఆద్యాంతం ప్రధానమంత్రి మోదీ గారిని పొగడ్తలతో ముంచెత్తడం కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా త్రికరణ శుద్ధిగా చేస్తుంటారు. మోడీ గారిని పొగిడినా త్రికరణ శుద్ధిగా పొగడతాడు, ఏసుకు తీసినా కూడా సెకండ్ శుద్ధిగానే వేసి తీస్తాడు. 18లో చూసినాం కదా. కానీ చంద్రబాబు నాయుడు రాజకీయాల్ని చాలా నమ్మి జనం ఏమనుకుంటారని దానికన్నా తను ఏమనుకుంటాడో చెప్తాడు. పాయింట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారిని అభినందించడం తప్పులేదు. ఈ రాష్ట్ర డిజైన్ ప్రధానమంత్రి 12 ఏళ్ల పాటు దేశానికి సుదీర్ఘకాల ప్రధానమంత్రిగా ఉంటున్నారు. వాళ్ళ కూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. ప్రధానమంత్రి 4 మంచి మాటలు చెప్తే ఖచ్చితంగా వీళ్ళకి కూడా కొంచెం ఎంతో కొంత సానుకూలత ఉంటుంది కదా. మన రాష్ట్రానికి ఏదన్నా నిధులు వస్తాయి, ఇట్లాంటివన్నీ తప్పు లేదు. పాయింట్ ఏంటంటే కొంచెం శృతిమించకూడదు. అసలు ఇంకా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకెవరు, ఇంకా నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళని కూడా మర్చిపోవాలి అన్నట్టుగా మాట్లాడుతుంటారు. రెండోది ఆంధ్రప్రదేశ్ కి ఇంతకు ఏం చేశారో చెప్పరు. ప్రధానమంత్రి అద్భుతం, అన్ని బాగున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మనం విభజన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ప్రత్యేకత ఉంది. ప్రత్యేక హోదా విషయం ఇచ్చారా? ఇవ్వలేదు. ప్రత్యేక హోదా స్థానంలో
ఏమన్నా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారా? అది ఇవ్వలేదు. చాలా రాజధాని ఉంది, రాజధాని అప్పులకు బాగా సహాయం చేస్తారు. 47,000 కోట్లు అప్పులకి సహాయం చేసినారు. అంటే వాళ్ళు కడతారు కదా, మనం కడతారు, గ్యారెంటీ పెడతారు, ఇవ్వండి పర్వాలేదు వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇస్తే మేము ఇస్తామని గ్యారెంటీ పెట్టించుకున్నారు. కానీ రావాల్సిన నిధులు ఆ రాజధానికి సంబంధించి కానీ కొన్ని సానుకూల నిర్ణయాలు ఉన్నా బై అండ్ లార్జ్ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళు ఏదైతే ఇవ్వాలో ఇస్తారని హామీ ఇచ్చారో వాటిని ఇవ్వడంలో ఫిల్ఫుల్ గా దాని గురించి చెప్పాలి. ప్రధానమంత్రి గారిని పొగడడం తప్పు లేదు, అభినందించండి. బట్ ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇది చేసినాడు, తప్పట్టు కొట్టండి. నరేంద్ర మోడీ గారు తిరుపతిలో చెప్పినట్టు ప్రత్యేక ఇట్లా చెప్పుకుంటే ఇంకొంచెం బాగుండేది. చెప్పలేరు, ఎందుకంటే ఏమైనా ఇచ్చుంటాయి కదా. కాబట్టి ఆ బలహీనత కనిపిస్తుంది. ఎప్పుడు కూడా రాష్ట్రంలో ప్రధానమంత్రి గారిని పొగడాలంటే ప్రధానమంత్రి మనకేం చేసినట్టు ప్రత్యేకంగా దేశానికి చేసినట్టు చేయడం వేరు, మనకేం చేశారని అనుకుంటారు కదా. అంటే ఆ విషయంలో మాత్రం కొంత లోపం కనపడింది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మన నరేంద్ర మోడీ గారిని గత 2018లో ఏమన్నా విషయం మర్చిపోయి ఆకాశానికి ఎత్తారు. సరే, ఇంకా చంద్రబాబు గారు ఏదైనా సరే మంచైనా చెడ్డైనా తను అనుకున్నట్లు చేస్తారు. అది కొనసాగింది ఈ సభలో కూడా అనిపిస్తుంది. అండ్ మరి ముఖ్యంగా నెహ్రూ గారి తలదన్ని ఆయన కన్నా కూడా ఎక్కువ రోజులు ఆ కార్యాలయంలో ఉన్నది ప్రధానమంత్రి మోదీ గారే అన్నది ప్రజలకు చాలా ఎక్కువగా చాలా గట్టిగా తీసుకెళ్తున్నారు. ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని కూడా కూటమి ప్రభుత్వం భుజాల మీదకి వేసుకున్నట్లుగానే కనిపిస్తోంది. సోన గారు, బేసిక్ గా నెహ్రూ గారు, ఇందిరా, మన దివంగతుల గురించి మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళ నుంచి ఏం స్ఫూర్తి పొందాలో అది పొందాలి. వాళ్ళతో కాంపిటేట్ చేయకూడదు, వాళ్ళకన్నా నేను ఎక్కువ అని చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ దివంగతులు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన దాంట్లో కీలక పాత్ర పోయించిన నెహ్రూ గారు. మీరు పోల్చుకుంటే ఏరే అంశాలు చర్చకొచ్చేస్తాయి. నెహ్రూ ఈ దేశంలో నవరత్నాలు తీసుకొచ్చాడు, నరేంద్ర మోడీ గారు ఏం తీసుకొచ్చారు? ఆ నవరత్నాలు అమ్మేస్తున్నారు. నెహ్రూ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు, ఇందిరాగాంధీ వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం? దాన్ని అమ్ముతున్నాం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రైవేట్ లో ఉన్నటువంటి బ్యాంకులన్నింటినీ ఒక తాటికి వచ్చి జాతీయం చేసినారు. మనం ఏం చేస్తున్నాం? ఉన్నదాన్ని అంతర్జాతీయం చేసి అమ్మేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, నాగార్జున సాగర్, ఒక శ్రీశైలం, ఒక విశాఖ స్టీల్ ప్లాంట్, ఇవన్నీ ఉంటాయి. మనం ఏంటి? నేషనల్ హైవేస్ తప్ప ఈ రాష్ట్రానికి ఏంటి? నరేంద్ర మోడీ గారు 12 ఏళ్ల కాలంలో, బీజేపీ కాలంలో ఒక ఈ రకంగా అయితే బ్యారేజ్లు, ఇరిగేషన్ లో ఈ రోజు ఏం తీసుకున్నా ఆ కాలం తప్ప మన కాలం ఏముంది? కాబట్టి ఇట్లాంటి చర్చ పెట్టకుండా మీరు ఇంతవరకు పరిపాలించిన హైయెస్ట్ పీరియడ్ పరిపాలించిన వ్యక్తిగా మీరు గౌరవం పొందండి, తప్పలేదు. కానీ దానికి నెహ్రూ గారిని తక్కువ చేయడం, ఇందిరాగాంధీ గారిని తక్కువ చేయడం కుదరదు కదా. వాళ్ళ టవర్ లో వాళ్ళ పర్సనాలిటీ ఏంటి మనందరికీ స్ఫూర్తిదాయకం. వాళ్ళ రాజకీయంగా విభేదించవచ్చు మీరు. అంటే ఇది ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి వీళ్ళకి పోల్చుకున్నారంటే చాలా సమస్యలు వస్తాయి. ఓకే, ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్యాత్మం ప్రసంగం గురించి మాట్లాడదాం సార్. చాలా విషయాలకు సంబంధించి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా ఒక 13.25 లక్షల కోట్లు, 110 అవగాహన ఒప్పందాలు. అంటే కూటమి ప్రభుత్వం ఇన్ని రోజుల్లో, ఈ 2 ఏళ్ల పాలనలో ఏం చేసింది? ఈ 2 yearsలో దాదాపుగా 2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించారు. గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. డిఎస్సిలో 15,491 టీచర్ పోస్ట్ ఇచ్చారు. 5,757 కానిస్టేబుల్ పోస్ట్ వచ్చాయి. ఇక అమరావతికి శాశ్వత హోదా కల్పించారు. ఇలా కొన్ని మెయిన్ పాయింట్స్ తీసుకుంటే ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులు ఏమంటారు? సరగారు ఏమి పనులు చేయలేదు అని నేను అన్నాను. కానీ గత ప్రభుత్వంతో మీరు పోల్చుకోదలుచుకున్నప్పుడు పాయింట్ టు పాయింట్ వెళ్ళాలి. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విషయంలో ఢీకునే వాళ్ళు ఎవరూ లేరు. హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి. 1,31,000 మంది గ్రామ సచివాలయం అనగానే వాలంటీర్లు అంటారు, కాదు, ఇది పర్మనెంట్ ఎంప్లాయీస్. వాలంటీర్లు 2-3 లక్షల మంది, అది వేరు, లేరు కూడా లేరు అనుకోండి. గ్రామ సచివాలయం రెగ్యులర్ ఎంప్లాయీస్ 34,000 జీతాలు వస్తున్నాయి. రెగ్యులర్ ఎంప్లాయీస్ 1,31,000 సింగిల్ నోటిఫికేషన్స్ తో అధికారం కొంచెం 3 నెలలు ఫిలప్ చేసేసాం. 1,31,000 ఉద్యోగాలు మొత్తంగా. మెడికల్ రంగంలో కావచ్చు, ఇతర అంతా కలుపుకుంటే దాదాపు 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ సెక్టార్ లో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం ఇంత ఇవ్వలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు 2 ఏళ్ళు, ఈ 17 ఏళ్ళు కూడా ఇవ్వలేదు. మొత్తం కలుపుకుంటే ఇచ్చిండ్రు. ఈ 17 ఏళ్ళు కలుపుకుంటే ఇచ్చిండ్రు. అంటే దీంట్లో ఆయనతో పర్మనెంట్ ఎంప్లాయీస్ లో మీరు ఎట్లా పోటీ పడతారు? ఇది మొదటి అంశం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో పర్మనెంట్ సెక్టర్ లో జగన్ గారు ఈ రోజు గారు నెంబర్ 1. మీరు ఇప్పటికి 20,000 ఇచ్చారు అంటున్నారు. ఇప్పుడు డిఎస్ ఇంకా అయిపోయిందే కానీ దాని లీగల్ ఏమవుతుంది, ఆ గొడవలు ఏమవుతారు పక్కన మాట్లాడుతున్నాం.
అనౌన్స్ చేసిందే తీసుకుని 20,000. 20,000 ఎక్కడ, 2,00,000 ఎక్కడ? 2 ఏళ్లకు గాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందారు 10% ఇచ్చినారు. అసలు వీళ్ళు గ్రామ సచివాలయం మేము ఒప్పుకుంటారు. మీరు డిఎస్సి ఇచ్చినారా? నో డౌట్ ఆయన డిఎస్సి ఇవ్వలేదు. కానీ అది ఉద్యోగం కాదా? మీరు చెప్పిందే ఉద్యోగమా? కాదు కదా. కాబట్టి ఇది మొదటి అంశం. పెట్టుబడులకు సంబంధించి ఇది ఒక బ్రహ్మ పదార్థం. ఎవరికి అర్థం కాదు. అన్ని లక్షల కోట్లు వేలం పాటలే. ఈ రోజు మీరు ఇంటర్వ్యూలో మీరు ప్రశ్నలే చూడండి. ఒక 50 ఇంటర్వ్యూలు చేస్తుంటాం మనం. 50 ఇంటర్వ్యూలో 50 లెక్కలు చెప్పుకుంటారు. ఏంటి సార్ చంద్రబాబు నాయుడు ఈసారి 2 లక్షలు అంటున్నాడు, 3 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు మొత్తం గుడుకుంటే 8 లక్షల కోట్లు మనకే అర్థం కాదు. నాకే డౌట్ వస్తుంది మనం ఏం చెప్తున్నారో అంటే ఒక్కొక్క సభకు 1 లక్ష కోట్లు. ఈ రోజు 2 లక్షల కోట్లు ఏంది? నిన్నేదో 14 లక్షల కోట్లు అడిగినారు ఈ మధ్య. ఇప్పుడు మన ఇప్పుడు 2 లక్షల కోట్లకు వచ్చారేంది అంటే నాకు అసలు అర్థమే కాదు. కాబట్టి ఈ లక్షల కోట్లు అనేది ఎవరికి అర్థం కాదు. ఒకటి గూగుల్ సెంటర్, అదాని గూగుల్ సెంటర్ వచ్చింది, సంతోషం. ఇంకా కొన్ని కంపెనీలు వస్తున్నాయి, సంతోషం. మొత్తంగా ఒక 2 years అయింది. ఎంత వచ్చింది? మెటీరియల్ ఎంత అయింది? మీరు ఒప్పందాలు చేసుకుని ఒప్పందం జగన్ గారు కూడా చాలా చేసుకున్నాడు. ఆ ఒప్పందాలు కొన్ని మెటీరియల్ అవుతుంటాయి. కాబట్టి ఒప్పందాలు ఎన్ని చేసుకున్నారు అనేది కాదు, మెటీరియల్ ఎంత అయింది అనేది కూడా. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో కూడా గణనీయంగానే వచ్చినాయి. ఒక మా సిసిలో 40,000 కోట్లు వచ్చినాయి పెట్టుబడులు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎక్కువ తెస్తా అంటే సంతోషం తెండి. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి తరివేసినాడు, మేము తీసుకొస్తున్నాం. ఏం తరివేసినాడో చెప్పరు. ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు, తిరుపతి నుంచి ఏం తరివేసినారంటే రిలయన్స్ ఉన్న తరివే మొగాడు ఉన్నాడు దేశంలో. రిలయన్స్ వాళ్ళతో అందరూ రాజీ పడతారు. అలాంటిది ఆయన తరివేసినారు అంటే తరివేసి ఆయన పేరు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. రిలయన్స్ వాళ్ళని ఎవరు జరుగుతారు ఈ దేశంలో? వాళ్ళు రాజకీయాలే శాసిస్తున్నారు. పైపించి రిలయన్స్ రిలేటెడ్ గా ఉండే ఆయన నత్వానికో పత్వానికో రాజ్యసభ కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తరివేసేది ఏంది? కాబట్టి బేసిక్ గా తరివేసే అంత పరిస్థితి ఉండదు మన దేశం. ఒప్పందానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల కోట్లు ఒప్పందాలు చేస్తున్నాడు. ఎంతో వర్కౌట్ అయింది అని మీద అందరూ తరివేసినాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు విశాఖ సమ్మిట్ లో ఎన్ని లక్షల కోట్లు? 13 లక్షల కోట్లు చేసుకున్నారు. ఇప్పుడు 2 లక్షల కోట్లు అంటున్నారు మీ ప్రశ్న ప్రకారం. మీద 11 లక్షల మంది తరివేసినాడా అనొచ్చా? కాబట్టి ఒప్పందాలు 100 చోట్ల చేసుకుంటారు, వర్కౌట్ 5 చోట్ల పెడతారు. కాబట్టి మీరు ఏం చేశారో చెప్పండి, చెయ్యండి. గత ప్రభుత్వం తరివేసినట్టు కృత్రిమంగా చెప్తే జనం ఎట్లా నమ్ముతారు? అండ్ మరి ముఖ్యంగా ఈ 2 ఏళ్లలో చేసిన అప్పుల గురించి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మరో శ్రీలంక కాబోతోంది అని చెప్పిన ఈ కూటమి నేతలు 5 ఏళ్లలో చేసిన అప్పుల కన్నా కూడా 2 ఏళ్లలో చేసిన అప్పులు క్రాస్ అయిపోయాయి. సో దాని గురించి మాట్లాడలేరు. ఈరోజు డిఎస్సి ఎవరైతే పోస్టులు ఉన్నాయో, ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఈరోజు డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మాట్లాడలేదు. ఎందుకు ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నారు? ఎందుకు పీపీపీ విధానం తీసుకురాబోతున్నారు? దేని గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. మరి వీటి పరిస్థితి ఏంటి? ఈరోజు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు రోడ్ల మీదకి ఎందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది? ఏ పరిస్థితులు దానికి కారణాలు? వీటి గురించి ఆన్సర్ చేయలేదు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఆన్సర్ లేని దానికి సమాధానం ఉండదు, వేరే విషయాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉదాహరణకు అప్పులు ఉంది. కానీ ఈరోజు నాకు ఈ సభలో ప్రత్యేకత కనపడింది ఏంటంటే, మరి ఎక్కువ మాట్లాడిస్తే జనం నిండరేమో అని నిర్ణయానికి వచ్చినారేమో పాపం. ఎందుకంటే అప్పుల పైన మామూలు మొత్తం జగనే చేసేసినాడు, 9 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని చెప్పాడు. ఈసారి చెప్పలా. అప్పులు మయం చేశాడని ఒక పదం అన్నారు కానీ మొత్తం అప్పులకు జగన్ కారణం. ఇంతకుముందు చెప్పాడు 9 లక్షల కోట్లు జగనే కారణం, 12 లక్షల కోట్లు జగనే కారణం అని మాట్లాడారు. ఎందుకు ఈ సభలో మొత్తం అప్పులకు జగన్ కారణం అని చెప్పట్లా? రీజన్ ఏంటంటే జనానికి కూడా అర్థం అవుతుంది. ఇప్పుడు జరిగిన అప్పులు చూసుకున్నప్పుడు దాదాపు ఇప్పటి వరకు చేసిన అప్పుల్లో మినిమం 5 లక్షల పైచిలు కోట్లు చంద్రబాబు గారు చేస్తుంటారు ఈ రోజు వరకు. జగన్మోహన్ రెడ్డి గారు బిలో 4 lakhs crores ఎంతో చేసినట్టున్నారు. కానీ మీకన్నా తక్కువ అప్పు చేసిన ఆయన్ని మీకన్నా ఎక్కువ చేశానని చెప్పేస్తే ఎట్లా అప్పులు? కాబట్టి మీరు చేసిన అప్పులకి, జగన్ గారు చేసిన అప్పులకి ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వం అన్నిటికీ జగనే కారణం అని చెప్పి అంటగట్టినారు. 5 ఏళ్ళు 12 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు ఏలం పాట పడ్డారు. మెల్లిగా జనానికి నిజాలు తెలుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దాని జోలికి పోవడం ఉంటే బాగుంటుందని నేను వచ్చినారు. అది నాకు అర్థమైంది. సంతోషం, ఆడ వరకు వచ్చారు. కాబట్టి అప్పులపై నుంచి ఇంకా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే వారికన్నా మీరు ఎక్కువ చేస్తున్నారు. 5 ఏళ్ళు జగన్ చేసింది మీరు 2 ఏళ్ళు చేసేసినారు. రెండోది ప్రధానంగా మనకు చర్చనీయాంశం అవుతుంది అమరావతి రైతులకు సంబంధించి. ఎందుకు వస్తున్నారు? వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు, రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వకుండా ఇంకొక 50,000 ఎకరాలు కొత్తగా పోతా ఉంటున్నారు. ఎలక్షన్ కు ముందు కానీ, ఎలక్షన్ లో కానీ, గెలిచిన తర్వాత ఇచ్చిన శ్వేత పత్రంలో కానీ 33,000 ఎకరాలని మేము మహానగరం చేస్తామని చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏమంటున్నారు? ఇంకొక 50,000 ఎకరాలు మున్సిపాలిటీ అయిపోతున్నారు. మళ్ళీ మా గతంలో ఎందుకు చెప్పలేదు మున్సిపాలిటీ అనేసి? అంటే ఈ కాంట్రడిక్షన్ కనిపిస్తా ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అమరావతి రైతులు వస్తాయి. వీటికి సమాధానం ప్రభుత్వం దగ్గర లేదు. సమాధానం దగ్గర లేని దానికి దాటవేత,
అవకాశం ఉన్న చోట చెప్తారు. ఇప్పుడు సూపర్ 6 గురించి ఇచ్చిందని చెప్పాడు. ఈయనది కూడా ఒక మాట చెప్పి ఉండొచ్చు కదా! తల్లికి వందనం, తల్లికి వందనం కాదు, ఇది ఆడబిడ్డనిది, నిరుద్యోగ భృతి. ఈ 2 నేను ఒక మాట అన్నారు, మంచి మాట ఈరోజు. చేసిందే కాదు, చేయలేని వాటి కారణాలు కూడా చెప్తాము అన్నారు. అది చెప్పుంటే చాలా బాగుండేది. ఇన్ని చేశాము సూపర్ 6 లో, ఈ 2 చేయలేకపోతున్నాం, సమ్ టైం చేస్తా ఉంటే ప్రజలు హర్షించుంటారు. అలా కాకుండా దాన్ని దాటవేశారు. కనీసం దాన్ని చేసేసామని ఈ రోజు చెప్పలా, అంతవరకు సంతోషం. గతంలో ఆ 2 కూడా చేసేసామని చెప్పినారు. సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు కదా, ఆ పదం ఈ రోజు వాళ్ళ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నాడు కాబట్టి బహుశా ఈ జాగ్రత్తలు ఇంత ముందు తీసుకుంటే ఇంకొంచెం బాగుండేది. కానీ సమాధానాలు చెప్పలేని వాటికి జోలికెళ్ళా, సమాధానం చెప్పే అవకాశం సమాధానం చెప్పారు. అండ్ ఇక పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకి మనం చూసినట్లయితే గ్రామ సభలు బలపడితేనే దేశం బలపడుతుంది అని అన్నారు. అండ్ ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ఇచ్చేది ప్రజలే అన్నారు. గ్రామ సభలకు సంబంధించి ఏమంటారు మీరు? ఖచ్చితంగా వారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కొంచెం భిన్నంగా మాట్లాడారు. ఈరోజు ఒక పొలిటీషియన్ గా కాకుండా ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్లో మాట్లాడారు. పరిపాలన ఆఫీసర్ లాగా సబ్జెక్ట్ వరకే కన్ఫర్మ్ అయినారు. కారణాలు ఏమో తెలియదు, వారు ప్రిపేర్ అయ్యి వచ్చారు. గ్రామీణ తన శాఖలో తను ఏం చేశారో దాని గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక బ్రాడ్ గా మాట్లాడే ప్రయత్నం చేశారు. రాజకీయ అంశాల కన్నా 10% మరి 90% అకాడమిక్ గా వెళ్ళారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా వారు చెప్పింది ఎంత జరిగింది, ఏమి జరగలేదు అనేది పక్కన పెడితే చెప్పిన పాయింట్ కరెక్ట్, వారు తీసుకున్న లైన్ కరెక్ట్. నిజానికి 2 ఏళ్ల సభలు ఇదే చెప్పాలి. వారు ఎట్టయితే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు, 2 ఏళ్ళు నా శాఖలో ఏం చేసినాము, లోకేష్ గారితో సహా అందరూ మంత్రులతో సహా ముఖ్యమంత్రితో సహా బ్రాడ్ గా కేబినెట్ టీమ్ ఇది మా 2 ఏళ్ళు చేసింది, రాబోయే 3 ఏళ్ళు ఇది చేయబోతామని పవన్ కళ్యాణ్ గారు లాగా చెప్పండి, కొంచెం బాగుండేది, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు అదే కోరుకుంటారు, 2 ఏళ్ళు మీ పర్ఫార్మెన్స్ చెప్పాలి కదా. కాబట్టి ఈ రోజు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి జోలికో ఇంకోటి జోలికి వెళ్లకుండా తన శాఖ జోలికి వెళ్ళి తన శాఖలో చేసిన ప్రయత్నం, దానివల్ల ఈ దేశానికి రాష్ట్రానికి ఎంత అవసరం అని చెప్పే ప్రయత్నం చేయడం అనేది చాలా మెచ్యూర్డ్ గానే అనిపించింది పవన్ కళ్యాణ్ గారిలో. అది కంటిన్యూ అయితే బాగుంటుంది. మళ్ళీ ఆవేశపడిపోయి ఏదేదో మాట్లాడే బదులు ఖచ్చితంగా వారు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే. ఆ పాయింట్స్ కానీ నిలబడి స్టికాండ్ అయి ముందుకెళ్తే ఆయనకి మంచిది, రాష్ట్రానికి మంచిది. అండ్ మరోపక్క ప్రతి చిన్న సమస్యకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరైతే కింద సర్పంచ్లు ఉంటారో అయితే కింద నేతలు ఉంటారో వాళ్ళ దగ్గరే మీ సమస్యలను పరిష్కరించుకోండి, ఖచ్చితంగా పరిపాలనలో ఇటువంటి మార్పులు రావాలి అంటూ కూడా కొన్ని సూచనలు చేశారు. అంటే స్వర్గారు బేసిక్ గా ఆ పాయింట్ కూడా కరెక్టే. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు పాలసీ డెసిషన్ చేయాలి హౌస్ లో కూర్చొని. కానీ వీళ్ళు పాలసీ డెసిషన్ కాదు, ఎంఆర్ఓ పని వీళ్ళే చేస్తారు, విఆర్ఓ పని వీళ్ళే చేస్తారు, గ్రామ వాలంటీర్ పని వీళ్ళే చేస్తారు, అన్ని వీళ్ళే చేస్తారు. అంటే అధికారం మొత్తం సెంట్రలైజ్ చేస్తారు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అయిపోతే అదే నిలబడి పొడుస్తారు. ఇంకా ఇంకా ఏ పని కూడా చేయడు. కింద సర్వేయర్ మీ ఇంటికి రావాలన్నా కూడా ఈయన పర్మిషన్ కానీ రారు. దానివల్ల ఏమవుతుంది, అధికార కేంద్రీకరణ అవుతుంది, అవినీతికి కారణం అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎమ్మెల్యేల దగ్గర కాదు రావాల్సిన, మాది ప్రజలకు కాదు మీరు చెప్పాలి. సభానాయకుడు కేబినెట్ టీమ్ కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మీ కేబినెట్ అంతా ఒప్పించుకొని ఎమ్మెల్యే దగ్గరికి ప్రజలు పోవాల్సిన అవసరం లేని వ్యవస్థలు తీసుకురావాలి. ఇప్పుడు కలెక్టర్ ఎంఆర్ఓలు స్వతంత్రంగా పనిచేయండి, మీరు డెసిషన్ తీసుకోండి అని వాళ్ళకి చెప్పేసారు అనుకోండి, 2 రోజుల నుంచి ఎమ్మెల్యే మాట వినరు. ప్రజలు ఎవరు వస్తే వాళ్ళు చేయండి తప్ప ఎమ్మెల్యేలతో ఇక్కడ పనిచేయడం. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చూసుకుంటాం, ఇక్కడంతా మీరు మీ పరిపాలన మీరే చేసుకోండి అని ఎమ్మెల్యేలకు కూడా చెప్పాల్సిన, అధికారులకు చెప్పండి చాలు. ఆల్ కలెక్టర్స్ ఆల్ ఎస్పీలు మీటింగ్ వేసుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఉపన్యాసం వాళ్ళకి చెప్పి ఇది మీ పని అని చెప్పేమనండి. మళ్ళీ ఎమ్మెల్యేలు మొత్తం మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు, మా కలెక్టర్ మా మాట లేదు, మా అమ్మారో మాట లేదని. కాబట్టి చెప్పాల్సింది ప్రజలకు కాదు, కాన్సెప్ట్ కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారిది, బట్ మీరు చెప్పాల్సింది ప్రజలకు కాదు, మీ ఎమ్మెల్యేలకు అంతకన్నా కాదు, వాళ్ళు ఉండరు మీ మాట. నేను కలెక్టర్లకి ఎస్పీలకి ఆదేశాలు ఇచ్చేశారనుకోండి, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఖచ్చితంగా మీరు చెప్పిన సమస్య ఒక కొలికి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా చెప్పారు, ఇక లోకేష్ గారు వ్యాఖ్యలకి వస్తే జగన్ గారిలో ఉన్న జీ అని అంటే ఆయన గన్నో ఇంకోటి అనుకుంటున్నారు, బట్ అది కాదు, అది గొడ్డలి అని అన్నారు. అండ్ మన దాంట్లో జీ అని అంటే మనం గూగుల్ తీసుకొచ్చామంటూ కూడా కంపేర్ చేశారు. లోకేష్ గారు ఏమంటారు దాన్ని, యాస కోసం ప్రాస కోసం మాట్లాడినట్టు అనిపించింది. ఆ యాస ప్రాస ఎక్కువైంది అనుకుంటే సమస్యలు వస్తాయి. ఇప్పుడు యాస ప్రాస ఎక్కువైపోయి రాయలసీమను రతనాల సీమను చెప్పడం పోయి రాయలసీమను చేసింది అంత మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేశారు. నేను గబక్కని నేను విన్నా, ఏడ రాయలసీమని రాయలసీమ చేసేసినా అని చెప్పేస్తారేమో అనుకున్నా ఒక దశలో, ఆ టంగ్ స్లిప్ అయ్యి. కాబట్టి యాస కోసం ప్రాస కోసం మాడితే ఇట్లా చిక్కులు వస్తాయి. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిలో గన్ ఉంది, మా దగ్గర గూగుల్ ఉంది. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు
గన్ పార్టీయా లేకపోతే గొడ్డల పార్టీ అని మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల పార్టీ కాదని సిబిఐ చెప్పింది, మీరు నేను చెప్పడం కాదు. సిబిఐ చెప్పినా వినకపోతే ఎట్లా? సిబిఐ గొడ్డల పార్టీ అంటే కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మీరు జగన్ గారిని నేపాన అంటున్నారు. వివేకానంద రెడ్డి గారి కేసులో జగన్ గారని భారతి గారు అని చెప్పారు. మీరు బహిరంగ మాట్లాడుతున్నారు. మిమ్మల్ని సమర్థించే పత్రికలు రోజు ఇదే రాస్తున్నాయి. సునీత గారు సుప్రీంకోర్టు వరకు పోయినారు వాళ్ళిద్దరిని కూడా విచారించాలనే పేరుతో. కోర్టు ఏం చెప్పింది, సిబిఐ ఏం చెప్పింది, మేము విచారణ పూర్తి చేసేసినాము, చేయాల్సినంత, ఇంకేదైనా ఉంటే కొత్త కోర్టు చెప్తే చేస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. ఫైనల్ గా క్లోజ్ చేసేసినారు. తీర్పు రావాలి, ఇంకా కోర్టులో వాదన జరగాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వారి సతీమణికి నోటీసు కూడా ఇవ్వలేదు కదా సిబిఐ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ బ్యూరో ఆఫ్ అయితే ఇండిపెండెంట్, లేకపోతే మీది, కేంద్రంలో మీరు ఉన్నారు, రాష్ట్రంలో మీరు ఉన్నారు. కాబట్టి అట్లాంటివి ఆ సంస్థ చెప్పింది విచారణ పూర్తి చేసేసామని. ఆ సంస్థ నిర్ణయించుకుంది విచారణ పూర్తి అయిన తర్వాత కూడా జగన్ గారికి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని సిబిఐ చెప్పిన తర్వాత గొడవల పార్టీని ఎట్లంటారు వాళ్ళు? మీద ఏదైనా విమర్శలు చేసుకోండి, ఏమి సంబంధం? సిబిఐ తేల్చేసింది కదా. సిబిఐ తేల్చిన తర్వాత కూడా ఇంకా వారి పేరు మీరు ప్రస్తావించడం అనేది పూర్తిగా రాజకీయపరమైన విమర్శలు, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. కానీ రెండోది, ఈ రోజు నిజానికి మన లోకేష్ గారికి గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే 2 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఒక విషయాన్ని ఆయన మర్చిపోయినాడు. రాయలసీమలో ఆయన పాదయాత్ర చేసినాడు, రాష్ట్రంతో చేసినాడు యోగాలం పేరుతో. యోగాల పాదయాత్ర రాయలసీమ ముగింపు కడపలో జరిగింది. కడపలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి చాలా మంది రాయలసీమ మిత్రులను కూడా పిలిచి ఏం కావాలని వాళ్ళందరినీ అడిగి రాయలసీమకు సంబంధించిన మేనిఫెస్టో ప్రకటించాడు. ఏమేమి చేస్తాం రాయలసీమ. ఈరోజు ఆ మాట్లాడాల్సింది. రాయలసీమ ప్రాంతంలో యోగాలం చేశాను, ఆ సందర్భంగా మేము డిక్లరేషన్ చేశాము, దీంట్లో ఇవి చేసినాము, భవిష్యత్తులో చేయబోతామని చెప్పుకుంటే చాలా గౌరవం వచ్చిండేది. అంటే ఆ యోగాలను పూర్తి మర్చిపోయినట్టేనా? మీ గ్లామరే యోగాలం కదా, దాన్ని మర్చిపోయినారా అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది. రెండోది, ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే అందినివా పూర్తి అయిపోయింది అంటున్నారు. ఇది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. పూర్తి చేశారు నాకు తెలియదు. అందినివా ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది అంటున్నారు. ఎట్ పూర్తి అయిపోయింది, ఏమైపోయినాయి, నీళ్ళు ఎక్కడున్నాయి, బ్యారేజ్లు ఉన్నాయి, అవన్నీ ఏమైనా తెలియదు. ఇంకా కనీసం 50% డబ్బులు ఖర్చు పెట్టాలి. 3-4 వేల కోట్లు ఉంటే కానీ అది పూర్తి కాదు. పూర్తి అయిపోయిందని చెప్పేస్తున్నారు. అది పూర్తి చేస్తామని చెప్పడం పోయినాడా, లేకపోతే పూర్తి చేసినా అని తెలియదు, పూర్తి చేసేదని చెప్పేశారు. రెండోది, అసలు పులివెందులు కూడా మేమే నీళ్ళు ఇచ్చామని చెప్పారు. పులివెందులకి స్వర్ణ గారు నీళ్ళు ఎలా వస్తాయి? పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్ల నుంచి గండికోట నుంచి పులివెందులకి రాయలసీమకు నీళ్ళు వస్తాయి. దీంట్లో ఎవరి పాత్ర ఏంటి? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ రాజశేఖర రెడ్డి గారు వెడల్పు పెంచాడు. మీ పార్టీకి సంబంధించిన కృష్ణా జిల్లాలో వ్యతిరేకించారు. నిజం కాదా? అప్పుడు మీరు ప్రేక్షక పాత్ర వహించారు. అక్కడ పోతిరెడ్డిపాడు ఎడపలో మీ పాత్ర లేదు. బనకచెర్ల నుంచి కాలువ తీయడంలో మన పాత్ర లేదు. గండికోట రిజర్వాయర్ కట్టింది రాజశేఖర రెడ్డి గారు, శంకుస్థాపన చేసింది ఆయన, పూర్తి చేసింది ఆయన. ఆ తర్వాత నిర్వాసిత సమస్య పరిష్కారం కానప్పుడు 27 టీఎంసీల నీళ్లతో గండికోట రిజర్వాయర్ నిర్మాణం జరిగితే ఆ 27 టీఎంసీలు నిర్వాసితులు క్లియర్ చేయాలి కదా, ఎవరు చేయాల. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సతీష్ రెడ్డి గారు, అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు, ఈ రోజు వైసీపీలో ఉన్నారు, ఆయన డిప్యూటీ చైర్మన్ గా ఉండి గడ్డాం పెంచుకొని నిరహార దీక్ష చేసినాడు. గడ్డాం పెంచాడు. నా పులివెందుల నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వకపోతే నేను గడ్డాం తీను అని కూర్చున్నాడు వాళ్ళ పీరియడ్ లోనే. అప్పుడు ఆయన గడ్డాం పెంచాడు, నిరసన తెలియజేస్తున్న పేరుతో ఆయన దీక్షను ఉపసంహరించుకోవడం కోసం 1 టీఎంసీ నీళ్లు పెట్టడం కోసం ఒక 150 కోట్లు విడుదల చేసి పులివెందులకు నీళ్ళు ఇచ్చారు. పోతిరెడ్డిపాడు నుంచి ఎడల్పు చేసింది ఎవరు? గండికోట రిజర్వాయర్ కట్టకపోతే నీళ్ళు అంటే ఇచ్చుంటారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన వెంటనే 900 కోట్ల రూపాయలతో 27 టీఎంసీలు పట్టేట్టుగా నీళ్లు నిర్వాసితులు క్లియర్ చేశాడు. అంటే 27 టీఎంసీలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 1 టీఎంసీ పెట్టేసినారు. డ్యామ్ కట్టింది వాళ్ళ ఆయన, డ్యామ్ లో 27 టీఎంసీలు పెట్టింది కొడుకు, మధ్యలో మీరు 1 టీఎంసీ పెట్టారు. అది మొత్తం నాదే అనేస్తే పులివెందుల నీళ్ళు, మరి పులివెందుల అంత అమాయకులు అనుకుంటే అట్లా. ఇట్లాంటి అతిశయోక్తులు పోకుండా మనం చేయగలిగింది చేస్తుంటే బాగుండేది. యోగాలాన్ని ఆయన మర్చిపోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇక ఓ పక్క ఈ సభకు సంబంధించి లేకపోతే పెద్దలు మాట్లాడిన మాటల గురించి మనం డిస్కస్ చేస్తే, మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు అంటూ కూడా ఒక ర్యాలీ నిర్వహించారు. అండ్ రోజా గారు కూడా చాలా గట్టిగానే సవాలు కూడా విసిరారు. అంటే 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. వెన్నుపోటు ఆ పదాలు వాళ్ళు పెట్టుకోలే, మనం వాడలేము కానీ ఆ పదాలు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వెన్నుపోటు కార్యక్రమం అనేది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా జరిగింది. దానికి 2 కారణాలు.
ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ, కూటమి ఇన్ని రోజుల పాటు చేసిన కొంత విన్యాసాల పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు మీరు సూపర్ 6 హామీలు ఇచ్చారు. సూపర్ 6 అని జగన్ గారు ప్రతిరోజు చెప్తాడు. అదే కాదు, దాదాపు 20-30 హామీలు ఇచ్చినారు. మీ హామీల యొక్క విలువ 1,60,04,000 కోట్లు. మీరు ఖర్చు పెడుతుంది 60,000 కోట్లు మీ లెక్క ప్రకారం. కానీ 1,00,000 కోట్ల హామీలు ఇంకా అమలు చేయలేదు కదా. అది గుర్తుపెట్టుకోలేదు కదా. కనీసం పాపులర్ సూపర్ 6, సూపర్ 7 దాంట్లో కీలకమైన 2 చేయలేదు కదా. కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే హుందాగా మేము ఈ సంవత్సరం ఈ పథకం అమలు చేస్తాం, వచ్చే సంవత్సరం ఇంకో పథకం అమలు చేస్తాం, కొన్ని చేయలేము, ఈ పద్ధతిలో పోయింటే ఒక పద్ధతిగా ఉండేది. అసలు చేసేసినాం, ఎవడన్నా చేయలేదని అడిగితే వాడు 4 మంది అంటారని చెప్పాడు. ఆ మరుసటి రోజే అచ్చెన్నాయుడు గారు ఇది చేస్తే రాష్ట్రం అమ్మేయాల్సి వస్తుందని చెప్పాడు. అంటే ఇట్లాంటి ధోరణుల వల్ల ప్రజల్లో పెరిగింది. 2, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఇక్కడ ఇంపార్టెంట్. రీజన్ ఏంటంటే స్వర్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసి నిలబడ్డాడు ఎప్పుడు ఎలక్షన్ లో. ఇది అమలు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీలు అమలు సాధ్యం కాదు, ఇదో లెక్క, 60,000 కోట్లు చేయలేము, 60,000 కోట్లు కాబట్టి నేను ఇంతే ఇస్తాను, అంతకుమించి ఇవ్వలేనని ఛాలెంజ్ చేసినాడు. దానివల్ల ఆయన కొంత రాజకీయంగా నష్టపోయాడు కూడా. బట్ ఈ రోజు ప్రజలకు అది గుర్తుంటుంది కదా. ఆయన సాధ్యం కాదన్నాడు, నాకు అనుభవం ఉంది, నేను చేస్తానన్నాడు. ఈ 2 పోల్చుకోవడం, ఈ 2 కారణాలు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ, ప్రజల్లో వీళ్ళు వచ్చినటువంటి ఇది బాగా విజయవంతమైంది. మీరు చెప్పినట్టు రోజా గారికి సంబంధించినంత వరకు ఆమె జగన్ ఎవరిని ఏమన్నా ఊరుకుంటుంది, కానీ జగన్ ఏమన్నా అంటే పెద్ద ఊరుకోదు. మీరు పెట్టిన కూటమి బహిరంగ సభకు తర్వాత ఆమెదే నగిరి, ఆ హైవే దాటకపోతే నగిరి నియోజకవర్గం వస్తుంది. ఆమె కూడా ఏది చేసినా భారీగానే చేస్తుంది. సవాల్ ఇసిరింది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. కానీ వీళ్ళు ఇచ్చిన ప్రతి ప్రశ్నకి ఆమె ర్యాలీలో సమాధానం చెప్పే ప్రయత్నం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు కార్యక్రమం మా చిత్తూరు జిల్లాలో కానీ అన్ని చోట్ల ఎందుకు సక్సెస్ అయింది అంటే ఒకటే రీజన్, కూటమి ఇచ్చిన హామీల అమల్లో ఇంకా చాలా చేయలేదు. చేయని చేయనట్టు నిజాయితీగా చెప్పుకోవడం కాకుండా డొంక తిరుగుడు సమాధానం, దానికి కూడా జగన్ అని కారణం చెప్పడం ఒకటి. 2, జగన్ గారు ఇచ్చిన క్రెడిబిలిటీ, ఆ పార్టీకి ఉన్నటువంటి ఈ 2 కలిపి ఈ రోజు విజయవంతం కావడానికి కారణమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.